షలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో నేను మీకు గెత్సెమనే తోటను చూపించబోతూ ఉన్నాను. ఒలీవ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న గెత్సెమనే తోటను మనం ఈరోజు చూడబోతున్నాం. మనం వాక్యంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళని విడిచిపెట్టి కొంత దూరము వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తాడు అని వాక్యంలో మనం చూస్తాము. అయితే నేను నిలుచున్న ప్లేస్ వెనకాలే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు పడుకున్న స్థలం ఉన్నది. అది ఇప్పుడు క్లోజ్ లో ఉన్నది. అంతేకాదు ఆ శిష్యులు పడుకున్న స్థలమును ఆనుకునే మరొక ప్రాముఖ్యమైన స్థలం ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే జస్ట్ నా వెనకాలే మీరు ఈ కట్టడాన్ని కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి గారు మరియ గారు మరణించిన స్థలం ఇది. సో ఆవిడ సమాధి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక చక్కటి మందిరాన్ని కూడా కట్టడం జరిగింది. ఒకరోజు తప్పకుండా నేను లోపలికి వెళ్ళి ఆ మందిరం కూడా ఎలా ఉన్నది అనేది నేను చూపిస్తాను. కానీ ఈ రోజైతే మనము గెత్సెమనే తోటను చూద్దాం. ఆ గెత్సెమనే తోటలో ఆ ఒలివ చెట్లు ఎలా ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించిన స్థలం ఎక్కడ ఉన్నది, అంతేకాదు ఆ తోటలో చక్కటి మందిరం కట్టబడింది. దాన్నే చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని అంటారు. ఆ మందిరాన్ని కూడా వీలైతే మనం తప్పకుండా చూద్దాం. సో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, వెళ్దాం పదండి. సో ఇదే గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోట యొక్క ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతూ ఉన్నాము ఈ ఎంట్రన్స్ గుండా. ఇదే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించడానికంటే ముందు ఏ తోటలోకైతే వచ్చి ప్రార్థన చేశాడో, ఆయన చెమట రక్తముగా మారేంతగా ఏ స్థలములో అయితే ఆయన వేదన చెందాడో అదే స్థలము ఈ గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోట యొక్క వీడియో చేయడానికి ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అవకాశం దొరికింది. అది కూడా ఈ యొక్క శిలువ ధ్యానములో అవకాశం దొరకడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా ఈ గెత్సెమనే తోట అనేది చాలా పెద్దది. ఇది ఏంటి అని అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసిన స్థలము మాత్రమే. ఇక్కడ నుండి కొంచెం దూరంలో యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు పడుకున్న స్థలము కూడా ఉన్నది. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు ఒకవేళ అది గనక ఓపెన్ అయితే తప్పకుండా నేను ఆ స్థలాన్ని కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే జస్ట్ ఈ తోట చుట్టూ మనము తిరుగుతూ అసలు ఎలా ఉన్నది ఏంటి, ఇక్కడున్న ఒలీవ చెట్లు ఎలా ఉన్నాయి, వాటన్నిటిని మనం చూద్దాము. అలాగే ఇక్కడ కట్టబడిన మందిరాన్ని కూడా ఆ మందిరం లోపలికి వెళ్ళి మనం చూద్దాం. విజ్ఞాపన చేసేడి అని వినబడుచున్నది.
లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అంతేకాదు లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ యెరూషలేములో ఆయన పరిచర్య చేసిన కాలం అంతా ఆయన ఏ విధంగా గడిపేవాడు అనంటే, ఇక్కడే ఈ యొక్క ఒలీవ కొండకు గెత్సెమనే తోటకు ఎదురుగా గోల్డెన్ గేట్ అనేది ఉంది. ఇది గెత్సెమనే తోటకు ఎదురుగా ఉన్న లొకేషన్. మీకు అక్కడ ఒక ప్రాకారం వల్లే కనబడుతున్నది కదా, ఒక ప్రాకారపు గోడ వల్లే కనబడుతూ ఉన్నది కదా. అంతేకాదు అక్కడ ఒక ద్వారము కూడా కనబడుతూ ఉన్నది, అది మూసివేయబడిన ద్వారము. దానినే గోల్డెన్ గేట్ అని అంటారు, లేక తూర్పు ద్వారము అని కూడా అంటారు. ఏ ద్వారం గుండా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టల ఆదివారం రోజు దేవాలయంలోనికి ప్రవేశించాడో అదే ఈ ద్వారము. సో యేసుక్రీస్తు ప్రభుల వారు పగలంతా ఆ ద్వారము వెనకాలే ఉన్న ఆ యొక్క దేవాలయంలో ఆయన వాక్యాన్ని బోధించి ఆ ద్వారము గుండా కిందికి దిగి అక్కడ ఆ గోల్డెన్ గేట్ కి అలాగే ఈ యొక్క ఒలీవ కొండకు మధ్య ఒక లోయ ఉంటది, ఒక వ్యాలీ ఉంటది. దానినే కిద్రోను లోయ అని అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ద్వారము గుండా బయటికి వచ్చి ఈ కిద్రోను లోయ గుండా ఆయన ప్రయాణము చేసి ఈ యొక్క ఒలీవ కొండకు వచ్చి ఈ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయే ముందే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం అనేది కాదు, కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడము ఆయనకు ఒక అలవాటుగా ఉండేది. అంతేకాదు మనం వాక్యంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తా మరియా ఆ యొక్క లాజరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి సమయం గడిపేవాడంట. ఎందుకు అనంటే ఈ యొక్క మార్తా మరియా లాజరు వాళ్ళ ఇల్లు బేతనీలో ఉంటది. బేతనీ ఈ యొక్క ఒలీవ కొండకు సమీపంగా ఉంటది. తప్పకుండా నేను మీకు ఒక రోజు ఈ కిద్రోను లోయను స్పష్టంగా చూపిస్తాను. అలాగే ఆ గోల్డెన్ గేట్ గురించి, ఆ తూర్పు ద్వారం గురించి కూడా నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క కిద్రోను లోయలో అబ్షలోము సమాధి ఉన్నది, జకర్యా సమాధి ఉన్నది, ఇంకా అనేక విషయాలు అక్కడ కిద్రోను లోయలో ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క పస్కా పండుగ అయిపోయాక, ఇక్కడ మాకు ఇజ్రాయెల్లో పస్కా పండుగ సమీపంగా ఉన్నది, అది అయిపోయాక తప్పకుండా మీకు ఒక్కొక్కటి స్పష్టంగా వివరిస్తాను. అంతేకాదు ఈ స్థలానికి సమీపంగానే స్టెఫన్ గారు మరణించిన స్థలం కూడా ఉన్నది, అక్కడ మందిరం కూడా కట్టబడింది. నిజంగా ఇక్కడ యెరూషలేములో మనకు అడుగడుగున వాక్యాలు లైవ్ గా కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ ఒలివ చెట్టుని కనుక మీరు చూచినట్లయితే ఈ యొక్క గెత్సెమనే తోటలో ఈ యొక్క ఒలివ చెట్టు అనేది పురాతనమైనదిగా చాలా మంది భావిస్తూ ఉంటారు. కీర్తనలు 52వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా ఒలివ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాటిని నేను సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తూ ఉండవచ్చు, ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న ఒలివ చెట్లు మరి యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఉండేటివేనా అని అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకు అనంటే చాలా మంది ఆ రకంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న ఒలివ చెట్లు యాక్చువల్గా ఈ యొక్క AD 70లో దేవాలయం కూల్చబడింది కదా, అదే సమయంలో ఇక్కడ ఉన్న ఒలివ చెట్లను కూడా నరికి వేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొన్ని ఒలివ చెట్లు ఆనాడు నరికివేయబడిన ఆ ఒలివ చెట్ల మొదలులో నుండి మరలా పుట్టుకొని వచ్చాయి. ఆ రకంగా చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలం నాటి ఒలివ చెట్లు ఉన్నాయి అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనము ఇదే స్థలంలో కట్టబడిన మందిరాన్ని మనం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ స్థలంలో అయితే ప్రార్థన చేశాడో ఆ స్థలమును భద్రపరిచి ఆ స్థలంలో మందిరం కట్టడం జరిగింది. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించిన స్థలాలు 2 ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఆ రెండింటిని మనం చూద్దాం. ఈ మందిరం కూడా అనేక మార్లు కూల్చబడింది, మరలా తిరిగి కట్టబడింది. అయితే చివరిసారిగా కట్టబడిన మందిరము ఈ మందిరము 1928లో అలా ప్రారంభించారు ఈ మందిరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి. ప్రధానంగా 12 దేశాలు కలిసి దీనిని నిర్మించడం జరిగింది. మిగతా దేశాలు కూడా ఈ నిర్మాణంలో పాలు పంచుకోవడం జరిగింది. అందుకే ఈ చర్చ్కు చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని నామకరణం చేయడం జరిగింది. మీరు గూగుల్లో మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అని టైప్ చేయగానే మీకు ఈ చర్చ్ కనబడిద్ది. లేదు అని అంటే గెత్సెమనే తోట అని టైప్ చేసినా కానీ మీకు ఈ చర్చ్ కనబడిద్ది. సో అటువంటి ప్రముఖమైన కట్టడాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. లోపలికి వెళ్దాము. నేను లోపల ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకు అని అంటే మరి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తాను. అంతేకాదు ఈ చర్చ్ కంటే ముందు ఉన్న చర్చెస్ యొక్క ఆ పునాది కూడా, ఆ యొక్క ఆనవాళ్ళు కూడా
చక్కగా భద్రపరచడం జరిగింది. వాటన్నిటిని నేను మీకు చూపిస్తాను. రండి లోపలికి వెళ్దాం. ఒకసారి ఈ చర్చ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చూడండి. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ యొక్క గోల్డెన్ గేట్ స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అక్కడ సమాధులు కూడా ఉన్నాయి. ఆ సమాధులు కూడా ఎందుకు అక్కడ ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గోల్డెన్ గేట్ కింద కిద్రోన్ లోయ, కిద్రోన్ వ్యాలీ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ చర్చ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంది. సో ఇది చర్చ్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ గమనించినట్లయితే ఈ చర్చ్ ద్వారము మీద ఒక మాట లిఖించడం జరిగింది, ఒక మాటను రాయడం జరిగింది, లాటిన్ భాషలో రాయడం జరిగింది. ఈ మాట యొక్క అర్థం ఏమిటి అని అంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ఏ రాయి దగ్గర అయితే ప్రార్థన చేశాడో అదే ఈ రాయి అని చెప్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసిన స్థలముగా చెప్పుకునే స్థలం ఇది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్థలము. ఆయన యొక్క చెమట రక్తముగా మారేంత వరకు ఆయన విజ్ఞాపన చేసిన స్థలము ఈ స్థలము. దయచేసి గమనించండి, క్రైస్తవ జీవితం అనేది మాటల మీద కట్టబడదు కానీ, పరిచర్యలో హడావుడి మీద కట్టబడదు కానీ, ప్రార్థన మీదనే కట్టబడుతుంది. ప్రార్థనే మన విశ్వాసానికి పునాది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, నీ ప్రార్థన జీవితం ఏంటో చెప్పు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చెప్తాను అనేసి. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అద్భుతాలు ఎలా చేయాలో లేదా ఆశ్చర్య కార్యాలు ఎలా చేయాలో చెప్పండి ప్రభువా అని అడగలేదు. వాళ్ళు ఏమని అడిగారంటే, ప్రార్థన చేయ నేర్పు అని అన్నారు. ఎందుకు అనంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభుల వారు డే టైంలో ఎంతో అభిషేకముతో గొప్ప శక్తితో ఆయన అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు అనంటే దానికి రహస్యము ఇదిగో ఇదే స్థలములో, ఇదే గెత్సెమనే తోటలో ఆయన గడిపిన ప్రార్థన సమయం. ప్రార్థనలో నలగొట్టబడ్డాడు. ఒక విషయం తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ స్థలమునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా, ఈ గెత్సెమనే తోటనే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? దాని ద్వారా ఆయన మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా? ఈ గెత్సెమనే అనగా ఒలీవల గానుగ అని అర్థం. ఇదే ప్లేస్ లో ఒలీవల గానుగ ఉండేది. ఈ స్థలము చాలా పెద్దది. ఇక్కడే ఒలీవ గానుగ ఉండేది. ఇక్కడే ఉన్న ఆ యొక్క ఒలీవ చెట్లలో నుండి ఆ ఒలీవ పండ్లన్నిటిని తీసుకుని ఆ గానుగలో వేసి వాటిని ప్రెస్ చేయడం ద్వారా ఒలీవ నూనె బయటకు వచ్చేది. ఒక విషయం తెలుసా, ఆ యొక్క ఒలీవ నూనె కూడా ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు రక్తము వలె రెడ్గా ఉంటుంది. అంతేకాదు, ఆ యొక్క ఒలీవ గానుగ నుండి వచ్చిన మొట్టమొదటి శ్రేష్టమైన నూనెను ఎదురుగానే ఉన్న దేవాలయంలో ఆ దేవాలయ దీపములను వెలిగించడానికి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిన నూనెనే వాడుతూ ఉండేవారు. ఇదే స్థలంలో ఏ రకంగా అయితే ఆ యొక్క ఒలీవ పండ్లు ప్రెస్ చేయబడి
అవి శ్రేష్టమైన నూనెగా మార్చబడ్డాయో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇదే స్థలంలో ఆయన మోకాళ్ళు వంచి ప్రార్థనలో ఆయన నలగొట్టబడడం జరిగింది. ఆ రకంగా ప్రార్థనలో నలగొట్టబడ్డాడు కాబట్టే ఆయనలో నుండి అభిషేకము విడుదలైంది. ఈ స్థలంలో తీయబడిన ఒలీవ తైలము మందిరములో ఆ యొక్క ఆరాధనకు ఏ రకంగా ఉపయోగించబడిందో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ స్థలంలో పొందుకున్న ఆ శక్తి, ఆ అభిషేకము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. దయచేసి గమనించండి, అంత్య దినాలలో ఉన్నాము, అపవాది భయంకరంగా పనిచేస్తున్న దినాలలో ఉన్నాము, భ్రష్టత్వము సంభవించే దినాలలో ఉన్నాము. మన విశ్వాసము కాపాడుకోవాలి అని అంటే ప్రార్థన ద్వారానే సాధ్యము. దయచేసి మన వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే శిలువ ధ్యానములు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా సమీపంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ రకంగా శిలువను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు కదా, ఒక్కసారి ఆ ముళ్ళులు ఎలా ఉన్నాయో చూద్దురండి. అది మీకు స్పష్టంగా చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఈ ముళ్ళులు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి. ఒకసారి నా ఫింగర్ పెడితే ఇంకా ఇంతకంటే పెద్ద ముళ్ళులు కూడా ఉంటాయి. ఎంత షార్ప్గా ఉన్నాయో చూడండి. ఈ భయంకరమైన ముళ్ళులతోటి ఆ ముళ్ళ కిరీటాన్ని అల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి తల మీద పెట్టి ఆ ముళ్ళులు లోపలికి దిగేంతగా అవి కొడుతూ ఉంటే ఆయన ఎంత వేదనకు గురై ఉండవచ్చు. అంతేకాదు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ ఒక గ్లాస్ కనబడుతూ ఉంది. ఈ గ్లాస్ లోపల ఏముంది అని అంటే, ఈ మందిరము కట్టబడడానికంటే ముందు ఏ మందిరం అయితే కట్టబడిందో, ఏ మందిరం అయితే కూల్చివేయబడిందో ఆ మందిరం యొక్క పునాదులు ఎక్కడున్నాయి. దీనిని ఏమంటారు అని అంటే మొజాయిక్ ఫౌండేషన్ అంటారు, లేదా మొజాయిక్ ఫ్లోర్ అని అంటారు. సో వాటన్నిటినీ ఈ రకంగా భద్రపరచడం జరిగింది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా మీకు కనబడుతూ ఉన్నది. సో ఇప్పటి వరకు మందిరము లోపల ఎలా ఉన్నది అనేది చూసాం కదా. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేశారు అని చెప్పుకునే మరొక రాయిని కూడా మనం ఇప్పుడు చూద్దాము రండి. ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆ రాయి మీద వాలి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా ఒక ప్రతిమను మనం చూస్తూ ఉన్నాం. సో మనము దేవాలయం లోపల ఒక రాయిని చూసాము, ఇక్కడ కూడా ఒక రాయిని చూస్తూ ఉన్నాము. ఈ రెండు ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కువగా ప్రార్థన చేసే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, ఎక్కడ నీల్ డౌన్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాము అన్న దానిని బట్టి మన ప్రార్థన శక్తి ఆధారపడదు, కానీ ఎటువంటి హృదయ స్థితితో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అన్న దానిని బట్టే మన ప్రార్థన శక్తి ఆధారపడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే గెత్సెమనే తోటలో ఇదే స్థలంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తముగా మారింది అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ చెమట రక్తముగా మారడము అనేది మెడికల్ టర్మ్స్ లో మనం గమనించినట్లయితే హెమటోహైడ్రోసిస్ అని అంటారు. ఒక వ్యక్తి భయంకరమైన ఒత్తిడికి లోనైనప్పుడు, ఇంకా భరించలేనంత ఆ ఒత్తిడికి ఆ వ్యక్తి గురైనప్పుడు ఆ వ్యక్తి యొక్క చెమట రక్తముగా మారుతుందంట. ఇది నేను చెప్పే మాట కాదు, సైన్స్ చెప్పే మాట. అంటే ఇక్కడ ఒలీవ గానుగలో ఆ యొక్క ఒలీవ పండ్లు భయంకరమైన ఒత్తిడికి గురైనప్పుడు వాటిలో నుండి ఆ యొక్క తైలం ఏ రకంగా విడుదలవుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అటువంటి భయంకరమైన ఒత్తిడికి గురవ్వడం వలన ఆయన యొక్క చెమట రక్తముగా మారింది. అటువంటి భారభరితమైన ప్రార్థన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సో మనం బయటికి వెళ్దాము. యాక్చువల్గా ఇక్కడ నుండే మనం లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఉన్న చెట్లను కూడా చూడండి ఒకసారి. వీటి యొక్క మొదళ్ళు చూడండి ఎంత పురాతనంగా కనబడుతూ ఉన్నాయో. ఇక్కడ చక్కగా పీస్ అని రాయడం జరిగింది. ఈ చెట్టును చూడండి ఒకసారి.
ఎంత పురాతనంగా కనబడుతూ ఉన్నదో. ఆ మొదలు చూడండి ఒకసారి. అంతేకాదు ఇక్కడ మీకు ఒక చెట్టు కనబడుతూ ఉన్నది కదా, నేను జూమ్ చేస్తాను. ఎస్, ఈ చెట్టు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముళ్ళ కిరీటం చేశారు కదా, ఇటువంటి చెట్ల ముళ్ళ నుండే ఆ ముళ్ళ కిరీటం చేశారు అని చెబుతూ ఉంటారు. ఇది చాలా చిన్నది, ఒక చిన్న ప్లాంట్ లాగా. దీన్నే ఇంకా కట్ చేశారు కూడా. ఇటువంటిది చాలా పెద్ద చెట్టు ఉంటుందంట. సో ఆ చెట్టు యొక్క ముళ్ళు ఇంకా పెద్దగా ఉంటాయి. సో ఆ ముళ్ళ నుండే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముళ్ళ కిరీటం చేశారు అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ గమనించినట్లయితే గెత్సెమనే తోట ఉంది కదా, గెత్సెమనే తోట ఎదురుగా మనం గమనించినట్లయితే ఈ స్థలం కూడా ఉన్నది. ఇది కూడా గెత్సెమనే తోటలో భాగమే. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది. ఈరోజు మాత్రము ఈ రకంగా ఓపెన్ చేశారు. ఒక 1 minute ఈ రకంగా చూపించడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేసినప్పుడల్లా ఇక్కడ అనేక మంది వచ్చేసి ఈ స్థలం అంతా తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ఇతనే మనకు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ద పర్మిషన్. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క గెత్సెమనే తోట వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా రెడ్ హైఫర్ ఎర్రని పేయ గురించి మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ ఉంటున్నారు. ఇంకా ఎరుషలేములో బలి ఇచ్చేస్తున్నారు, ఇంకా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. యాక్చువల్గా ఎందుకు లేట్ చేస్తున్నాను అని అంటే, డైరెక్ట్ రెడ్ హైఫర్ ఎక్కడైతే ఉన్నదో షిలోహులో అక్కడికి వెళ్ళి వీడియో చేయాలి అని వెయిట్ చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ లేట్ అయింది అని అంటే తప్పకుండా దాని గురించిన డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో దయచేసి ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో ఈ గెత్సెమనే తోట వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తోటి క్రైస్తవ సహోదరులకు తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.